ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. త్రిపురాంతక పుణ్యక్షేత్రంలో వెలసియున్న ఉభయ దేవాలయముల సందర్శనార్థం దూర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యాత్రికులకు శ్రీమద్ బాలా త్రిపురసుందరీ దేవి క్షేత్ర ఆర్య వైశ్య అన్నదాన సత్రమునందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నదానమునకు విరాళమును సమర్పించిన దాతలు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్న ప్రసాదమునకు విచ్చేయుచున్న భక్తులకు చల్లని బాదం పాలను అందించిన దాతలు అమెరికా వాస్తవ్యులు శ్రీ ముడియం వెంకట సుబ్బ వినయకాంత్ శ్రీమతి వేణిగార్ల పుట్టినరోజు సందర్భమున ఈ రోజున అన్నదానములో బాదం పాలకు 2116 రూపాయలు విరాళములు సమర్పించి ఉన్నారు. అలాగే సత్యనపల్లి మండలం గణపవరం వాస్తవ్యులు శ్రీ ఎం ఆదినారాయణ గారు 1116 రూపాయలు, వైదన వాస్తవ్యులు శ్రీమతి కొండపల్లి పద్మావతి గారు 500 రూపాయలు, జిల్లెలమూడి వాస్తవ్యులు శ్రీ చిన్న రంగస్వామి గారు 516 రూపాయలు, బాపట్ల వాస్తవ్యులు 500 రూపాయలు, నల్లపాడు వాస్తవ్యులు శ్రీరామ్ రవికుమార్ గారు 500 రూపాయలు, ఎగమూల వాస్తవ్యులు సుగశ్రీ గారు 500 రూపాయలు, విజయవాడ పట్టణ వాస్తవ్యులు శ్రీ బి శ్రీనివాసరావు గారు 501 రూపాయలు, కొనికి వాస్తవ్యులు శ్రీ డి నాగేశ్వరరావు గారు 400 రూపాయలు ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళమును సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు ఎల్లవేళల్లా అష్టైశ్వర్య ఆయురారోగ్యములతో తొలతూగేలా చూడాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని పరమేశ్వరుని మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజున అన్నప్రసాదం నందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, బంగాళదుంప ఇగురు, దోసకాయ రోటి పచ్చడి, పప్పుల పొడి, చింతపండు పులిహోర, పొడి సేమియా కేసరి, చల్లని బాదం పాలు, పచ్చిమిరపకాయ బజ్జీ, వడియాలు, నెయ్యి, సాంబారు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 168 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో అన్నదానం చేయండి. శ్రీమద్ బాలా త్రిపురసుందరీ దేవి అమ్మవారి కరుణా కటాక్షములను ఎల్లవెల్లా పొందండి. స్వామి అమ్మవార్ల దర్శనమునకు విచ్చేయుచున్న భక్తులకు ఏసీ, నాన్ ఏసీ అన్ని వసతులతో కూడిన రూములు అన్ని వేళల యందు లభించును. రూము కొరకు 9490387155 నెంబరుకు ఫోన్ చేసి ముందుగా రిజర్వ్ చేసుకునవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపురసుందరీ దేవి ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, మార్కాపురం జిల్లా. కోరుకోవడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంతృప్తిగా భోజనం చేస్తున్నారు. అన్ని రకాల షడ్డోపేతమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. తీపి పదార్థాలు ఉన్నాయి, అలాగే పులుపు ఉరుపు నాటి కాలంలో పెద్దలు ఏర్పాటు చేసేటువంటి చింతకాయ పచ్చడితో పెడుతున్నారు, పప్పు పెడుతున్నారు, నెయ్యి వేస్తున్నారు, స్వీటు పెడుతున్నారు. అన్నింటినీ కూడా అందిస్తున్నటువంటి చివరకు మజ్జిగ కాదు పెరుగుతో భోజనం పెట్టి సంతృష్టులు చేసి బయటికి పంపిస్తున్నారు. మీ అందరికి కూడాను అమ్మవారి ఆశీస్సులు కలగాలని నేను కోరుకుంటున్నానండి. ఇలాంటి పెద్దలతో నేర్చుకోవాల్సినవి కూడా మేము చాలా ఉన్నాయి. చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యేటట్టుగా విపులంగా చెప్పినావు. థ్యాంక్స్. పిలిచి మరి మంచి సత్కారం చేస్తున్నారండి. ఇక్కడ కులమతాలకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరినైనా సరే ఆకలి అన్న వాళ్ళకి ఎవరికైనా సరే పిలిచి మరి భోజనం పెట్టే గొప్ప సంఘం ఇక్కడ ఉన్నందుకు థ్యాంక్ యూ. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా, కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. భోజనం ఎలా ఉంది మేడం? చాలా టేస్ట్ గా ఉందండి, చాలా బాగుంది. ఇంటి భోజనం అలాగే ఉందండి. ఇంట్లో మనం తింటే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. చాలా బాగా పెట్టారు. మీ మెయింటెనెన్స్ చాలా బాగుంది. మీ ఆతిథ్యానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు మేడం? నా పేరు సుమతి అండి. మేము ఒంగోలు కొనికి నుంచి వస్తున్నాము. మేము త్రిపురాంతకంలో అమ్మవారిని దర్శించుకొని వస్తుంటే దారిలో ఆర్యవైశ్య సంఘం వాళ్ళు మమ్మల్ని పిలిచి మరీ భోజనం పెట్టారండి. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ అది చాలా చాలా బాగుంది. భోజనం కూడా మన ఇంటి భోజనం లాగా ఉంది. చాలా కృతజ్ఞతలు వాళ్ళకి. మేడం, ఇంకా ఈ భోజనాలు ఏమైనా మార్పులు చేర్పులు కావాలని కోరుకుంటున్నారా?
మాకైతే మన ఇంటి భోజనం లాగే ఉందండి. దీనిలో అయితే ఏ మార్పులు అయితే అవసరం లేదని అనిపిస్తుంది. అన్ని పదార్థాలు రుచిగా ఉన్నాయంటారు. పదార్థాలు రుచిగా ఉన్నాయి, అంతా బాగుందండి. అడిగి మరీ ఎంతగా వడ్డిస్తున్నారు, చాలా ప్రేమతో పెడుతున్నారు. చాలా కృతజ్ఞతలు అండి మీకు. థ్యాంక్ యూ మేడం. మాది జిల్లా బుడకల దేవనకొండ మండలం. దేవరకొండ మండలం. ఇంతకుముందు అమ్మవారి దర్శనానికి వచ్చారు, ఇదే మొదటిసారి వచ్చారా? ఇది రెండోసారి. ఇది రెండోసారి వచ్చింది. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. బాగా తృప్తిగా జరిగింది అమ్మవారి దర్శనం. ఇక కనల నిండుగా జరిగింది. ఓకే మేడం. ఇప్పుడు ఆర్యవేశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, చేసామయ్య. ఎలా అనిపించింది? మన ఇంట్లో బచ్చ పరిమాణాలు ఎలా ఉన్నాయో అలా ఒక్కొక్క పదార్థం, సేమియా పాయసము, పప్పు, ఒక కర్రీ, ఒక చట్నీ, అన్నము, సాంబారు, పెరుగు మన ఇంట్లో ఎలా ఉన్నాయో అంతకంటే ఎక్కువ. నాకంటూ అంటే ఇక్కడ ఇలాంటి భోజనం నేను ఎక్కడైతే తినలేదు. ఇది నేను ఫస్ట్ టైం చాలా తృప్తిగా అయితే భోజనం చేసినానయ్యా. ఆర్యవేశ్య అన్నదాన సత్రంలో ఇంతకుముందు చేశారా, ఇప్పుడు ఏమైనా భోజనం చేయటం? భోజనం అయితే ఇదే మొదటిసారి అండి. భోజనం ఎలా ఉంది? భోజనం అయితే చాలా ఫస్ట్ క్లాస్ ఉంది. అన్ని రుచికరంగా బాగుందండి. అన్ని రుచికరంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా భోజనం పెట్టారు. అందరు కూర్చొని వడ్డించడం గానీ ఒక పద్ధతి ప్రకారం ఒక్కో ఐటమ్ ఒకసారి మనకి ఏం తక్కువ వచ్చినా మళ్ళీ పిలిస్తే మళ్ళీ ఎన్ని మాట్లాడినా పెడుతున్నారు. ఏ కడుపు నిండా పెడుతున్నారు. ఇబ్బంది ఎవరైతే ఇబ్బంది పడలేదు. మనం ఎక్కువ సార్లు అడుగుతున్నామని వాళ్ళైతే విసిగించుకోలేదు. చాలా తృప్తిగా పెట్టారండి భోజనం మాత్రం. తృప్తిగా భోజనం చేసినా ఉంటారు. చాలా తృప్తిగా. అసలు ఇంత ముందు వచ్చినప్పుడైతే ఒక రోజు నైట్ వచ్చినాము, భోజనం లేక చాలా ఇబ్బంది పడినామండి ఇక్కడ. అసలు పిల్లలు మొత్తం కుటుంబం మొత్తం వచ్చాము. అసలు ఎక్కడ కూడా భోజనం అనేది లేదు. లాస్ట్ హోటల్ తిందామన్నా హోటల్లో లేదు. ఇక్కడ బయట వచ్చినా బయట తిందామన్నా ఎక్కడ అసలు భోజనమే లేదు. రాత్రి అంతా ఇబ్బంది పడే మళ్ళీ టౌన్ లోకి వెళ్ళి టౌన్ లో హోటల్ వాళ్ళని ఎప్పుకొని వాళ్ళని అడుక్కుంటే కూడా మాకు ఇంత మంచి భోజనం పెట్టలేదు. అసలు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి భోజనం వస్తుందంటే ఈ శుక్రవారం రోజే కాకుండా భగవంతుని దయ ఉండి ప్రతిరోజు మీ అన్నదానం జరగాలని మన స్ఫూర్తి కోరుకుంటున్న త్రిపుర సుందర దేవుని గాని, మన ఈశ్వరుని గాని, శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబక దేవుని వాళ్ళనైతే మన స్ఫూర్తి కోరుకుంటున్నాం. మీ ఇటువంటి భోజనం భక్తులకు ప్రతిరోజు అందించాలని కోరుకుంటున్నాం సార్ మేము.